శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పెను, ఓ అర్జున, ఎప్పుడైతే మనిషి తన మనస్సులో ఉన్న కోరికలను అన్నింటినీ పూర్తిగా వదిలిపెట్టి ఇంకా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఎప్పుడూ ఆనందంగా ఆత్మను చూస్తూ ఉన్నాడో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడు అని చెప్పవచ్చు. కోరికలను పూర్తిగా వదిలిపెట్టాలి. ఏ ఒక్క కోరిక అయినా కొంచెం కూడా మిగులకుండా వదిలిపెట్టాలి. వాసన, నిప్పు, రుణము, రోగము, శత్రువు, ప్రేమ, విషము, ఈ వస్తువులు కొంచెం మిగిలిన గొప్ప ప్రమాదము కలుగుతుంది. కోరికలు మనస్సులో మారుమూలల్లో దాక్కుని ఉంటాయి. ఆలోచనల రూపంలో మనస్సులో ఉంటాయి. కాబట్టి చాలా లోతైన చీకటి గుహలాంటి ఈ మనస్సును తెలివి అనే దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో మూల మూలన ఉన్న కోరికలను వెతికి ఏరిపారేయాలి. కలుపు మొక్కలను ఏ ఒక్కటి లేకుండా పీకేస్తేనే మంచి మొక్కలు బాగా ఎదుగుతాయి కదా. అంటే ఏ ఒక్క చెడ్డ కోరిక ఉన్నా మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. అంటే అగ్ని మొత్తం ఆర్పేసి ఒక్క చిన్న నిప్పు రవ్వను వదిలిపెడితే ఆ నిప్పు రవ్వే అడవి మొత్తం కాల్చేస్తుంది కదా. అందుకే ఏ ఒక్క చెడు ఆలోచన లేకుండా మనస్సును ప్రశాంతంగా, సంతోషంగా ఉంచాలి.